అమ్మో అయిపోయింది 5 years అయిపోయింది, మన రిటైర్మెంట్ అయిపోయింది, సన్మానం చేస్తున్నారు అని ఒక చిన్న ఎక్కడో ఒక మూలన అనిపించింది. మళ్ళీ తర్వాత నాకు నేను చదువుకోలేదు. ఈ ఎఫెక్షన్ అనేది ఓన్లీ పదవి అనేది ఒక వర్క్ చేయడానికో లేకపోతే ఇంకో కాదు, ఒక గవర్నమెంట్ నుంచి అధికారికంగా తీసుకురావడానికి మాత్రమే ఈ పదవి. కానీ మన మధ్య ఉన్న ఎఫెక్షన్ పదవితో సంబంధం లేదు కదా, మీతో ఉన్న అనుబంధం అది ఇంకా కంటిన్యూ కావాలని, ఇంకా ముందు ముందు చాలా వర్క్స్ చేస్తూ మీ మధ్య అలాగే గతంలో కాట మీకు ఏమైతే మాట ఇచ్చి ఉంటాడో ఆ మాటని ఇంకా కంటిన్యూ చేస్తూ మా వంతు మేము వర్క్ చేస్తూ ఇప్పటిదాకా శశిధర్ రెడ్డి గారు చాలా చేశారు అని చెప్తున్నారు. కానీ నేను కూడా ఆయన మీద బర్డన్స్ పెట్టాను. ఎందుకు నేను డిస్ట్రిక్ట్ మహిళా అవ్వడము, కాన్స్టిట్యున్సీ మొత్తం ఒక్కరే కాట తిరగకపోవడం వల్ల అంత కాదు కాబట్టి ఇద్దరం తిరగడం వల్ల చాలా వరకు నేను కూడా శేషన్న జర చూసుకోండి, నా వాడు కూడా చూసుకోండి అంటే నిజంగా వందనపురి కాలనీలో మన వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ శేషన్నకి ఇన్ఫార్మ్ చేయండి, ఏదన్నా శేషన్న ఉన్నాడు కదా అన్న డైవర్ట్ అది చేసేదాన్ని. నిజంగా మా వందనపురి కాలనీ, నా కేఎస్ఆర్ ఎన్ఆర్ఐ కాలనీ, కేఎస్ఆర్ శ్రీనివాస కాలనీ, ఇప్పుడు ఇవన్నీ కూడా రాజా హోమ్స్, ఇవన్నీ నియర్ బై కాలనీస్ అన్ని, బ్యాంక్ కాలనీ నియర్ బై, ఇవన్నీ మోస్ట్లీ నాకు సగం బర్డెన్ అన్న తగ్గించేసాడు. మిగతా అంటే ఒక 5-6 కాలనీస్ వరకు అన్న అయితే కంప్లీట్గా నాకు కవర్ చేసిండు నా 13 కాలనీస్లో. నేను ఒక్కొక్కసారి అనుకుంటా అమ్మాయి నేనైతే సక్సెస్ అవుతున్నట్టు. సో పర్లేదు నిజంగా అన్న వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు. మా కృష్ణన్న అయితే ఇక నన్నైతే అమ్మా ఏమైందమ్మా అని, మా మనోహర్ అన్న ఏదన్నా నీకు పేపర్ స్టేట్మెంట్ ఇప్పించేస్తే మా సుధమ్మ కనిపిస్తలేదు అని. అంటే అలా కొన్ని సందర్భాల్లో రాలేకపోయినా కానీ నేను కౌన్సిల్ మీటింగ్లో నేను ఫైట్ చేస్తూనే ఉండే. ఇష్యూస్ ఏ ప్రాబ్లం ఉన్నా కాలనీలో వింటూ ఈ ప్రాబ్లం ఇది ఉంది, ఈ ఇష్యూ ఇక్కడ ఉంది, మీరు ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేసి అంటే శేషన్నకు ఫోన్ చేసి వెళ్ళగడం, పోచన్న కూడా ఒక్కొక్కసారి అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, నీ వెల్ విషర్గా నీకు చెప్తున్నాను నువ్వు ఈ పని చేయాలి అని చెప్పేసి నిజంగా నాకు ఇక్కడ పొగుడుతున్నారు కానీ ఫోన్లో మాత్రం ఇష్యూసే చెప్పేవాళ్ళు. సో ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, మనం చెయ్యాలి, రేపు పొద్దున ఏది ఉన్నా మనకు మాట రావద్దు అని చెప్పేసి నేను నిజంగా నేను ఎంత చేయాలని నేను అనుకున్నానో అంతకన్నా 3 వాళ్ళు తప్పించి పని చేపించారు, దగ్గరుండి పని చేపించారు. ఇట్లా కాదు అని చెప్పేసి ప్రతిదానికి నాకైతే ఇంకా అసీనన్నాని ఇంకా ఇక్రిసెట్ కాలనీలో అయితే అన్న వాళ్ళందరూ ఉన్నారు, నాకు బాగానే వీళ్ళు సపోర్ట్ చేయడము అన్ని రకాలుగా. నిజంగా నాకు గాడ్ గిఫ్ట్ ఏంటంటే మన వాళ్ళందరూ నాకు దగ్గరుండి సపోర్ట్ చేసి మేమున్నాము, వెనుక ముందు అయినా కానీ నేను రాలేదు అన్నా కానీ వాళ్ళు రివర్స్ మాట్లాడుతూ బ్యాలెన్స్ చేస్తూ దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. మీ మధ్యకి నేను రాకపోవచ్చు కానీ నా పనిలో నేను ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు, ముందుకేస్తూనే వెళ్తున్నాను. నా ఫైట్ చేస్తున్న వందనపూర్ టీంకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే పదవి అయిపోయినాక, పదవి ఉన్నప్పుడే కొందరు రారు, పదవి అయిపోయినాక మాకు సన్మానం చేసి 2 కౌన్సిలర్లకు ఈ సినన్న ఈ వందనపూర్ ఫస్ట్ ఇక్కడ నిలబెట్టినప్పుడు ఏమన్నా అంటే 2 వార్డులలో కంపల్సరీ గెలుస్తారు, వందనపూర్ ఫస్ట్ ప్లేస్లో మీకు ఓట్లేసి గెలిపిస్తారని సినన్ననే చెప్పింది. అది నమ్మకంతో, ఎందుకంటే సినన్నకు వందనపూర్ అంటే అంత నమ్మకం, సినన్నకు ఉన్న ఆ అనుబంధం ఏందో వందనపూర్కి అంటే సేవలు. అందుకని అక్కను నిలబెట్టిన తర్వాత మాకు ఇచ్చి మామూలుగా మాకు ముందు మాజీ వార్డ్ నంబర్ సుధాకర్ ఉండే ఇక్కడ సైడు, ఆయన కొన్ని వర్కులు చేసినా కానీ ఇక్కడ ఎందుకంటే అధికార పక్షం ఉండి కొన్ని ఎమ్మెల్యే అక్కడ ఉండి మేము ఇక్కడ ఉండగానే చేస్తున్నా కానీ కొన్ని అడ్డుకున్నారు, కొందరు అక్కడ ఇక్కడ అయ్యారు. కానీ అట్లయినా తట్టుకొని సీనన్న గెలుస్తారని మాకు ఇచ్చి నిలబెట్టి మీరు ఓటేసినందుకు మాకు ఎంతో కృతజ్ఞతలు. మేము అంతే వరకు చేసినాం అనుకుంటున్నాం. ఎందుకంటే నా 13 వార్డుల కొద్ది భాగం ఉంది వందనపురి, కొద్ది భాగంలో అయితే కంప్లీట్ చేసిన అనుకుంటున్నాము. ఒకటో చిన్న పెద్దది ముందు ఫస్ట్ పెద్ద రోడ్డు తీసుకున్నాం, పెద్ద రోడ్డు తీసుకొని ఆల్రెడీ డ్రైనేజ్ పీట్ లైన్ వేసినాం. పీట్ అంటే మామూలు ఒక మన మనిషి ఎత్తు ఉంటుంది, ఆడికెళ్ళి వావు కాడికెళ్ళి అందాక వేస్తే దానికి 1,25,00,000 అయినాయి. దానికి 1,00,00,000 మళ్ళా మెయిన్ రోడ్డు తర్వాత దాన్ని వేసినాక డ్రైనేజ్ వేసిన చాలా రోజులకు అందులో
మొత్తం డ్రైనేజ్ చేసినాక రోడ్డు శాంక్షన్ కాకపోయినా చాలా 6 నెలలు 1 year పట్టింది. దానికి సొంత నిధులతో కొద్దిగా కంకర వేసుకుంటా మనుషులకు ఇబ్బంది కాకుండా ఎంబడి ఉండి వేసి అదే మళ్ళా మున్సిపాలిటీ ఫండ్తో 1,50,00,000 ఉష్కబాయ్ రోడ్డు దాకా శాంక్షన్ అయినాక వేయించే అది వేయించగలిగినాము. ప్రతి ఒక్కటి దగ్గరుండి వేసినాము. 15 వాళ్ళు కూడా మన వందనపూరి సీనన్న చెప్పినట్టు అన్ని కావాలని నేను కూడా కొన్ని అక్క ముందు మా రోడ్డు వందనపూర్ రోడ్ అక్కడ సైడ్ కాదు ముందు అని అక్కను కూడా బతిలాడుకున్నాను. ఎందుకంటే మన సీనన్న మాట ఇచ్చింది కదా ముందని అక్కడే ఇక అక్కడ సైడ్ పోవాలని కొన్ని విషయాలు అన్నా కానీ కొద్దిగా చూడక్క అని చెప్తే సరే చేద్దాం అందరూ అని చెప్పింది. చాలా వరకు అయింది. సెకండ్ ఫేజ్ లో కొన్ని రోడ్లు ఉన్నట్టున్నాయి. ఒక 5-6 రోడ్లు అవి కూడా కంప్లీట్ చేస్తాం. స్పెషల్ ఆఫీసర్తో అక్క దాంట్లో ఫండ్ కూడా 2 కోట్ల దాకా ఉన్నట్టుంది. దాన్ని కంపల్సరీ చేస్తామని మేము అనుకుంటున్నాం. ఇదొకటి దాన్ని రామాలయం ముంగడ వాటర్ ట్యాంక్ ఉండే రామాలయంకు ఇబ్బందిగా అంతకుముందు మనం గ్రామ పంచాయతీ ట్యాంకులు కట్టాము. తర్వాత మొన్న మిషన్ భాగీరథ దాంతో అవసరం లేదని దాన్ని డిస్మెంటల్ చేయించిన. ఇప్పుడు రామాలయం ముంగడ విశాలంగా అనిపిస్తుంది. అందుకు ముందు దాన్ని మంచి చేసుకొని రామాలయం డెవలప్ చేయాలని వందనపూర్ టీమును కూడా కోరుతున్నా. భగవంతుడు చాలా పవర్ఫుల్. మన రామాలయం ఇక్కడ ఏదైనా అనుకున్నది కోరిక నెరవేరుస్తారు ఇక్కడ. అందుకని అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు నా యొక్క నమస్కారాలు. సభకు అధ్యక్షత వహించిన వందనపురి కాలనీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే సభా వేదికను అలంకరించిన మన ప్రియతమ నాయకులు సంగారెడ్డి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కాటా సుధా శ్రీనన్న గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్న మహిళలు, అన్నలు, చెల్లెళ్ళు, నాతోటి అందరు సహోదరులకి పేరు పేరున, అలాగే ప్రతి కాలనీ నుంచి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మీరు పదవులు ఉన్నప్పుడే సన్మానం చేయించుకోవడం చాలా అరుదన్నా, అలాంటిది మా పదవి అయిపోయినాక కూడా మేము చేసిన అభివృద్ధి పనులను గుర్తుంచుకొని మమ్మల్ని పిలిచి ఇలా ఆత్మీయంగా సన్మానం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్రెడిట్ అంతా కూడా ముందుగా శ్రీనన్నకి చెందుతుంది. ఎందుకంటే మమ్మల్ని గుర్తించి శ్రీనన్న ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. పక్క పక్కనే ఉన్న 13వ వార్డు 15వ వార్డులు రెండు కూడా ఎంత ఎలక్షన్లో ఎంత తగ్గపోరుగా ఉన్నా మీ రెండు వార్డులు కూడా మీ అభిమానం శ్రీనన్న మీద ఉన్న అభిమానంతో మా ఇద్దరిని గెలిపించుకోవడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. అన్న దగ్గర మంచిగా ఏమంటారంటే అన్న ముందు కమిట్మెంట్ ఇస్తాము. మనం ఏదైతే మేము నిల్చున్నప్పుడు మీకు ఇచ్చిన ప్రతి మాటలో ఇచ్చిన ప్రతి పని ఏదైతే చేస్తామనుకున్నామో ఈ 5 సంవత్సరాలలో కూడా సొంత నిధులతో అలాగే మున్సిపాలిటీ నుంచి తెచ్చిన ఫండ్స్తో సొంత నిధులతో ఈ వందనపురి కాలనీకి వస్తే మీరు ఇబ్బంది పడిన కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయన్న. సొంత నిధులు పెడదామన్నా పెట్టనివ్వకుండా అడ్డొచ్చిన రాజకీయ కొన్ని శక్తులు ఉంటాయి. అలాంటివి కూడా తట్టుకొని వేయించడం జరిగింది. రోడ్లైనా డ్రైనేజీలైనా అలాగే మున్సిపాలిటీ ఫండ్ నుంచి ఏదైతే పెద్దగా ఉందో వందనపురి మెయిన్ రోడ్ వందనపురి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ ఇసుకబావి వరకు ఇంకోటి ఇసుకబావి బ్రిడ్జ్ కూడా ఇవన్నీ కూడా మున్సిపాలిటీ ఫండ్ నుంచి రావడం జరిగింది. ముందుగా అన్న అదే అంటారు, కమిట్మెంట్ ఇచ్చినామంటే ఫండే కాదు మన సొంతంగా ఇచ్చైనా సరే మనం ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలి అని. అలాంటి మంచి లీడర్లని క్రమశిక్షణ కలిగిన మమ్మల్ని అన్న తయారు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మున్సిపాలిటీ ఫండ్ నుంచి వచ్చిన ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నా మీరు ఇందాక అన్నట్టుగా 90% పూర్తయిపోయినాయి అనుకుంటాం ప్రతి కాలనీకి. ఇంకేమన్నా మిగిలిన్నా కూడా మేము ఎప్పుడు మీ తోడే ఉంటాము. ఏ సమస్యలున్నా ముందు అన్నుంటారు, అన్న వెనకాల మేముంటాము. మా అందరికీ సపోర్ట్గా మీరు ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నా. థ్యాంక్ యూ సో మచ్. అధ్యక్షులు శ్రీనివాస్ గారు మరి యొక్క ఆత్మీయ సమ్మేళనానికి గౌరవనీయులు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ మేడం గారికి మరి ఆత్మీయ సమ్మేళనం తరఫున మనందరి తరఫున ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే 15వ వార్డు మాజీ కౌన్సిలర్ కూడా, అలాగే 13వ వార్డు కౌన్సిలర్ లావణ్య గారు, అలాగే అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి గారు, మరి ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి మా కమిటీ బీరంగూడ శివాలయం కమిటీ మెంబర్ అయినటువంటి మల్లేష్ యాదవ్ గారు, ఇగ్గిసెట్ కాలనీ కాంగ్రెస్ పార్టీ మెంబర్ అయినటువంటి మన మహేష్ గారు, మరి లక్ష్మీకాంత్ అన్న గారు, మల్లేష్ యాదవ్ గారు,
మరి యొక్క కార్యక్రమము ఆత్మీయ సమ్మేళనము వందనపూర్ కాలనీలో ఏర్పాటు చేయడము మరి మమ్మల్ని ఆహ్వానించడం సంతోషకరం విషయము. మరి ముఖ్యంగా ఈ వందనపూర్ కాలనీ 2 వార్డులుగా డివైడ్ అయినాయి, 13వ వార్డు 15వ వార్డులో. సో ఈ వందనపూర్ కాలనీ అనేది దీనికి చరిత్రనే ఉన్నది. ఇంత పెద్ద కాలనీ అంటే అప్పట్లో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు వందనపూర్ కాలనీ, తర్వాత రాజేంద్ర కాలనీ ఉండేది పెద్దగా. ఇంత పెద్ద కాలనీలో అప్పుడు ఉన్న సమస్యలలో అప్పటి నుంచి ఇప్పటి వరకు దీంట్లో ముఖ్య పాత్ర పోషిస్తుందంటే వెంకటేశ్వరరావు గారు. మీకు తెలుసుందో లేదో, ఇక్కడ ఇల్లు కట్టేటప్పుడు ఒక్క ఇంటికి 50,000 రూపాయలు డెవలప్మెంట్ కుమారస్వామి గారు వసూలు చేసేవాళ్ళు. ఒక ఇంటికి 50,000 నేను రోడ్లు వేస్తున్నా, సీసీ రోడ్లు వేస్తా, డ్రైనేజ్ వేస్తాను, అందులో ఏది సర్వ్ చేసేవాడు కాదు, ఏది వేయలేడు. మేము శ్రీనివాస్ గారు సర్పంచ్ అయిన తర్వాత నువ్వు ఎవరు ₹1 నువ్వు ఇచ్చేది లేదు, నువ్వు తీసుకునేది లేదు, నువ్వు వెళ్ళిపోయి ఏదున్నా నేను సర్పంచ్గా మేము చేస్తామంటని చెప్పి అప్పుడు డెవలప్మెంట్ నిలబెట్టిన తర్వాత ఇక్కడ ఎవరైతే వెంకటేశ్వర్ గారు ఉన్నారో వాళ్ళ తరఫున శ్రీనివాసరావు గారు కానీ, సతీష్ గారు కానీ, వీళ్ళ మెంబర్లు ఒక 5-6 మెయిన్ ముఖ్యమైన ఉన్నారు. వాళ్ళని తీసుకొని ప్రతి విషయంలో వారానికి రోజు శ్రీనివాస్ గౌడ్ దగ్గరికి వచ్చేవాడు. సార్ మా పరిస్థితి ఎట్లుంది, మా పరిస్థితి ఎట్లుంది. ఆయన ఉండడం వల్ల ఈరోజు మీ యొక్క రామాలయం టెంపుల్ ఆయన ఎంతమంది తిరిగాడు, ఎంత కలెక్షన్ చేశాడు, ఆయన ఎంత చేశాడు, ఆయన రోజు ఏం చెప్పేవాడు అనేది ఇప్పటికే ఉంటుండే రామాలయం టెంపుల్. అలాగే ఏదైతే మీరు గణేశం టెంపుల్ పెట్టుకున్నారో అక్కడ రోడ్డు ఉంటే ఆడ ముందు ఈ యొక్క వంటని సంపు పెట్టిండు. అక్కడ ఆ సంపు ఉంటే ఆ సంపు వెనకాల రోడ్డు పోతుందంటే అసలు మాకు ఈ సంపు లేనందుకు మాకు రోడ్డు తీసుకున్నాక మాకు జాగ కావాలంటే 600 గజాల జాగ కొట్లాడడానికి కూడా ఆయన ముఖ్య పాత్ర పోషించాడు. వెంకటేశ్వరరావు గారిని మీరు ఈ కాలనీ వాళ్ళు మరవద్దు నాకు తెలిసి. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఇంత సేవ చేస్తుందంటే ఒక బుక్లో రాసి చెప్పినా కానీ తక్కువే. కానీ టైం లేదు, అందరూ వెళ్ళిపోతారు, ఇంకా నేను అందుకే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కాబట్టి నేను నాకు తెలిసినంత వరకు వెంకటేశ్వరరావు గారి సేవ అనేది ఈ కాలనీకి చాలా ఉంది. ఆయన ప్రోద్బలంతో మా కౌన్సిలర్ గారి వాళ్ళ కూడా మీకు ఆయన ఎంబడుండి కార్యక్రమాలలో ముందుండి చేపించిందని నేను అనుకుంటున్నా. ఆయన ఉండడం వల్ల కూడా మా వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాలలో అన్ని విషయాలలో మీకు ముందుండి కార్యక్రమాలు చేసిందని మా తరఫున మీ అందరి తరఫున మరి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేడం గారికి, ఏంటంటే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మనకు, మరియు 15th వార్డు కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ గారికి, మరియు 13th వార్డు మన లావణ్య శశిధర్ రెడ్డి గారికి, మరియు పట్టణ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ మన మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి గారికి, మరియు బీరంగూడగుట్ట ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ గారికి, మరియు మల్లేష్ గారికి, మరియు మన అన్న మహేష్ గారికి, మరియు శ్రీకాంత్ అన్నగారికి, మరియు మహేష్ గారికి, వీళ్ళందరికీ, మరియు వివిధ కాలనీ నుంచి వచ్చినటువంటి మా ఆహ్వానాన్ని మన్నించి వివిధ కాలనీ నుంచి వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీ కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనము ఈ సన్మానము చేసుకుంటున్నామంటే అది సీనన్న మనకు ఇన్స్పిరేషన్గా మనం సీనన్నని తీసుకున్నాము. సీనన్న ఏదానికైనా కానీ నేనున్నా మీకు ఏదైనా సరే అని వందనపూరి కాలనీకి ఫస్ట్ రోడ్డు లేనప్పటి నుంచి కూడా మనకు రోడ్ వేయించి ట్యాప్ వాటర్ కనెక్షన్ లేదు, కనెక్షన్ కూడా ఇల్లు తిరిగి ఒక్కొక్క అపార్ట్మెంట్కి ఒక మినిమం రూపీస్తో ఇప్పించినారు. ఇప్పుడు అపార్ట్మెంట్కి ఒక్కొక్క కనెక్షన్ తీసుకోవాలంటే కూడా 3-4 లక్షలు అవుతాయి. అటువంటిది మనకు సీనన్న నుండి మనకు తక్కువ మొత్తంలో తక్కువ ఖర్చుతో ఓన్లీ 5,000 రూపాయలతో ఇప్పించారు. మనకు ఏదైనా మనకు సీనన్నతోని రోడ్లు వేసినప్పుడు కూడా సీనన్న వచ్చి ఇగో ఈ కాలనీకి ఇది చేయాలి, మీ కాలనీకి నేనున్నా అని మనకు భరోసా ఇచ్చి ప్రతి రోడ్ కానీ స్ట్రీట్ లైట్ కానివ్వండి, డ్రైనేజ్ కానీ సెంట్రల్ డ్రైనేజ్ కూడా సీనన్న కృపతోనే మనకు అయింది. మనకు ఇలాంటి ఏదన్నా సీనన్న వల్ల అయింది. దానికి తోడుగా మన లావణ్య శశిధర్ రెడ్డి గారు ఏ టైం అయినా సరే నేనున్నా, అన్న మనకున్నాడు, నేను మీకు ఏదైనా సరే ఏ రాత్రి కానీ పగలు కానీ నాకు ఇంటిమేషన్ ఇవ్వండి. మన కాలనీలో ఒక చిన్న ఇన్సిడెంట్ కానివ్వండి, ఒట్టి రోడ్డు మీద కుక్క చనిపోతే కూడా లావణ్య శశిధర్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే అంత సిచ్యువేషన్కి వచ్చింది. అంటే మన కాలనీలో యాక్చువల్గా చెప్పాలంటే ఇంతకుముందు ఒకటే యూనిటీ ఉండేది వందనపూరి కాలనీలో. అటువంటిది ఇప్పుడు ఏంటంటే 2 విభాగాలుగా విడిపోయి మనకు ఏది చేద్దామన్నా కానీ సహకరించలేరు. అయినా కానీ మేము సీనాన్ని ఎంటుంటామని చెప్పేసి ఉండి మరి మన లావణ్య శశిధర్ రెడ్డి గారు అన్న మేమున్నాము అని చెప్పేసి మనకి ఏదైనా ఒట్టి స్ట్రీట్ లైట్ కానివ్వండి,
ఒకటి డ్రైనేజ్ కానివ్వండి, ఏదైనా నేనున్నా అని చెప్పేసి మనకు వెనకాల ఉండి మనల్ని ముందుకు తీసుకుపోయాడు. ఇటువంటిది సీనన్నకి మంచి మంచి పదవులు ఉండి మళ్ళీ ఎమ్మెల్యే పదవి వస్తుందని మనం చాలా ఆశించాము. దగ్గరలోనే ఓడిపోయినాం మనము. అది దేవుడు మనకు ఒక పరీక్ష పెట్టినట్టుంది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మనం సీనన్నను ఎమ్మెల్యేగా చూడాలి. నెక్స్ట్ అదే లావణ్య శశిధర్ రెడ్డి గారిని కార్పొరేటర్గా, ఇది జిహెచ్ఎంసీకి వెళ్ళిపోతుంది మున్సిపల్ నుంచి, కార్పొరేటర్గా కూడా లావణ్య శశిధర్ రెడ్డి గారిని చూసి మనం ఆనందించాలి. ఖచ్చితంగా అందరం కూడా వాళ్ళని ఆ పదవిలలో చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అక్కను కూడా అమీన్ మున్సిపాలిటీ అక్కను అమీన్పూర్ మున్సిపాలిటీకి వెళ్ళి చేస్తాం ఈసారి ఖచ్చితంగా. ఇక్కడ నుంచి మాత్రం లావణ్య శశిధర్ రెడ్డి ఇద్దరిని కూడా కార్పొరేటర్గా చూడాలనేది మా వందనపూర్ కాలనీ కోరిక. ఆ రామ్ల వారు కూడా దీవించి మిమ్మల్ని చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అంటే మాకు అవసరంగా ముందు చెప్తున్నా ఏమనుకోవద్దు. కాటా సుధారాణి మేడం మరియు 13వ కౌన్సిలర్ లావణ్య మేడం మరియు ఇక్కడ వేదిక అలంకరించిన పెద్దలు బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవస్థానం కమిటీ చైర్మన్ గారు సుధాకర్ గారు, మరి మెంబర్స్ మల్లేష్ గారు, మా కాంగ్రెస్ నాయకుడు మహేష్ గారు, లక్ష్మీకాంత్ గారు, మల్లేష్ గారు, మరియు వివిధ కాలనీ నుంచి ఇచ్చేసిన పెద్దలకు అందరు నమస్కారం. నేను చెప్పాల్సింది అన్నీ చెప్పేసి లక్ష్మణ అన్న ఆల్రెడీ. లక్ష్మణ నేను ఏం లేదు, కాకపోతే అయినే వాళ్ళు చెప్పారు, కానీ నేను చెప్తా ఏం కావాలనేది నేను చెప్తా. అవి ఎందుకంటే వీళ్ళు అయిపోయింది కదా, మార్జిన్ అయిపోయింది కానీ కాకుండా వాళ్ళ మీద కొద్దిగా బరువు పెడితే మనం కూడా మర్చిపోతాం, లేకుండా మర్చిపోతాం కదా. అందుకే ఖాళీ చెప్తాను మేడం. ఇప్పుడు 15 వార్డులో రోడ్ నెంబర్ 13లో ఎలైట్ అపార్ట్మెంట్ నుంచి అటు రోడ్ నెంబర్ 14 వరకు ప్యాచ్ రోడ్ ఉంది మేడం. అటు నుంచి మళ్ళీ 30 నుంచి చర్చ్ సైడ్ అదొకటి ఉంది మేడం. ఇంకోటి ముఖ్య సమస్య ఉందంటే ఈ చెరువు కట్ట దగ్గర బాగా చెత్త వేస్తుంది మేడం. ఆ కొద్దిగా దాన్ని కూడా కొద్దిగా చూసి కొద్దిగా ఏర్పాటు చేయాలి మేడం. ఎందుకంటే చాలా ప్రాబ్లం వస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళకు అంత దుర్గంధం వస్తుంది. వాళ్ళు ఎందుకు ఉన్నామా ఇక్కడ అనే ఒక ఫీలింగ్ వచ్చింది, చాలా మంది చెప్పారు మేడం. అది కొద్దిగా మీరు ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ మరి సౌకర్యకరణ భాగంగా ఏమైనా చేపిస్తే చెప్పాను మేడం. కొద్దిగా ఏదైనా రాడ్స్ లాగా పెట్టేసేసి కొద్దిగా ఏదైనా జాలి లాగా ఉంటాయి మేడం, అట్లా పెట్టేసి అక్కడ వేయరు మేడం. అదొకటి. ఈ 2 రోడ్లు మేడం. ఇంకా మిగతా ఏమైనా మీరు అంటే మీరు మమ్మల్ని మర్చిపోకుండా, మేమైతే మిమ్మల్ని మర్చిపోము, ఎందుకంటే మేము మర్చిపోయేటట్టు లేదు. మేము వాస్తవం చెప్పాలంటే మోకాళ్ళు నీళ్ళల్లో నడిచిన రోడ్లు ఇవి. ప్రజెంట్ మనం ఎంత సుందరంగా చూస్తున్నామో, ఎంతో బాగా చూస్తున్నాం, కానీ మోకాళ్ళు అవుతూ మేడం చెప్పినట్టు చుట్టాలు ఎవరు వచ్చినా అయ్యో ఈ కాలన అనే చిన్న చూపు చూసారు. ఈరోజు ఏమో అబ్బా మీ కాలన ఎంత బాగుంది ఇప్పుడు అయింది. అదంతా మీ కృషి వల్ల, ఎందుకంటే మీ ఇద్దరు కృషి వల్ల మేము ఏదన్నా మీ ఇద్దరు చెప్పుకుంటాం కనుక మా యొక్క ఈ ఆహ్వానాన్ని మీరు స్వీకరించినందుకు కృతజ్ఞతలు తెలుపు. మేము కోరినటువంటి ఆ రోడ్లు కొద్దిగా ప్రత్యేక దృష్టి పెట్టి కొద్దిగా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు శశిధర్ రెడ్డి గారికి మరియు బ్రహ్మరాంబిక మల్లికార్జున టెంపుల్ చైర్మన్ మన బైస సుధాకర్ గారికి, కమిటీ మెంబర్స్ అయిన మల్లేష్ యాదవ్ గారికి, మహేష్ గారికి, లక్ష్మీకాంతరావు సార్ గారికి, మల్లేష్ గారికి, మరియు టీం వందనపురి సభ్యులకు, ఇతర కాలనీ నుండి వచ్చినటువంటి కాలనీ మెంబర్స్కి, పెద్దలకు, మన వందనపురి కాలనీ సభ్యులకు అందరికీ నమస్కారం. సో ఈరోజు మనం ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామంటే ముఖ్య కారణం వీళ్ళు చేసిన మంచి పనులు, వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారనే విశ్వాసం. ఈ కార్యక్రమాలు సుమారుగా 1 నెల నుండి ఒక కాలనీ తర్వాత ఒక కాలనీ వరుసగా చేస్తున్నారు. కారణం ఎందుకు? వీళ్ళు పర్ఫెక్ట్గా వీళ్ళ డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేశారని నమ్మకంతో మాత్రమే. సో 15వ వార్డు కౌన్సిలర్ మన సుధా మేడం గురించి మాట్లాడితే, వారు అడిషనల్గా 15వ వార్డుతో పాటుగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చాలా బిజీ యాక్టివిటీస్లో ఉంటారనేది మొన్న మాకు అర్థమైంది. ఎందుకంటే మొన్న ఆహ్వానిద్దామని వెళ్ళి
మేడం గారి దగ్గరికి వెళ్ళాము, ఆహ్వానిద్దామని వెళ్తే అంటున్నారు, ఒక మాట అన్నారు, అన్న మేము నేను పొద్దున లేచినప్పటి నుండి నైట్ వరకు ఎప్పుడు ఫుల్ బిజీగా ఉంటాను, మీకు అర్థం కాదు. ఎందుకంటే సమ్ టైమ్స్ ఒక 15 days అయితే నాకు ఈవెన్ మా మదర్తో మాట్లాడే టైం కూడా దొరకలేదు, చాలా బిజీగా ఉంటాను అని చెప్పడం జరిగింది. మాకు నిజంగా చాలా బాగా ఆశ్చర్యం అనిపించింది. అంటే అంత డెడికేటెడ్గా వర్క్ చేయడం. బట్ ఈవెన్ దో అన్నీ చేసినా కానీ ఏదో ఒక చోట పని పూర్తి కాకపోవడం అనేది జరుగుతుంది. అది బికాజ్ ఆఫ్ సో మెనీ థింగ్స్. ఫస్ట్ ఏంటంటే చెప్తారు, అంటే ఈవెన్ వీళ్ళు అధికారంలో లేకున్నా కానీ కౌన్సిల్ మీటింగ్స్లో మాట్లాడి కొట్లాడి ఎన్నో పనులు చేశారు మన గురించి. అది మాత్రం డెఫినెట్గా యాక్సెప్ట్ చేయాలి. ఈవెన్ 13వ వార్డు కౌన్సిలర్ లావణ్య శ్రీధర్ రెడ్డి గారు సేమ్, వీళ్ళిద్దరు వీడియోస్ కూడా నేను చూశాను. అంటే వాళ్ళు ఫైట్ చేసి ఇతర టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లతో కానివ్వండి, అధికారులతో కానివ్వండి, ఎప్పుడు రిక్వైర్ అయితే అప్పుడు అల్టిమేట్గా వర్క్ అనేది చేస్తున్నారు. సో ఇంకా శిశాన్న గురించి మాట్లాడితే లావణ్య మేడంకి ఫుల్ 100% సపోర్ట్ ఇచ్చి, మేడం ఈవెన్ ఇంట్లో బాధ్యతలు నిర్వహిస్తూ తన పని తాను కౌన్సిలర్గా చేస్తూ చాలా సింప్లిసిటీ. మేడం చూస్తే చాలా సింప్లిసిటీ, మన ఇంట్లో మన అక్కలాగా ఒక చెల్లెలాగా అనిపిస్తారు నాకైతే. డెఫినెట్గా చాలా సింప్లిసిటీ, సూపర్ మేడం. ఇకపోతే శశాన గురించి మాట్లాడితే తను చాలా డెడికేటెడ్ పర్సన్, కమిట్మెంట్, ఏదన్నా పని చేద్దాం అనుకుంటే చేస్తాడు. తను ఈవెన్ సమ్టైమ్స్ ఎట్లా అంటే నేను తను చాలా క్లోజ్గా చూసినటువంటి వ్యక్తిని. సో ఇప్పుడు ఎవరైనా వచ్చి పలానా హెల్ప్ కావాలంటే అసలు వాళ్ళ అవతరాలు తెలిసినా తెలియకున్నా కానీ ముందైతే ప్రయత్నం చేద్దాం అని దూసుకెళ్ళేటటువంటి వ్యక్తి. అట్లా చాలా సందర్భాలలో ఆఫీసర్ తెలిసినా తెలియకున్నా ఫస్ట్ అయితే చేద్దాం, లేకపోతే నేను సీనన్నకు చెప్పి చేయిస్తాను, నీకు ఎందుకు అని చాలా పనులు చేయించాడు నా ముందట. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐటీ మేనేజర్. సో నాకు సమయం దొరికినప్పుడల్లా సెషన్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాను. తన దగ్గరికి ఎట్లా అంటే ఒక రెవెన్యూ ఆఫీస్లో కదా జనాలు ఎట్లుంటారో అట్లుంటారు. రోజు ఎప్పుడు వెళ్ళినా కానీ ఏదో ఒక బాధ్యత, నాకు ఈ పని కావాలి, ఆ పని కావాలి. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ఒక కౌన్సిలర్గా ఉన్నటువంటి వ్యక్తి అంత రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని చేస్తున్నాడని మనం విశ్వసిస్తున్నాం కాబట్టి తన దగ్గరికి వెళ్తున్నాము. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇకపోతే 13వ వార్డు కౌన్సిల్లో అసలు అంటే మన వార్డులో ఏమేమి పనులు జరిగాయని మాట్లాడుకుంటే బిఫోర్ మున్సిపాలిటీ, ఆఫ్టర్ మున్సిపాలిటీ అని మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో మున్సిపాలిటీ అయిన తర్వాత అంటే నాకు రఫ్గా గుర్తున్నాయి కొన్ని చెప్తాను. ఇప్పుడు వాటర్ కనెక్షన్ అనేది ఒకప్పుడు ఎట్లా ఉండంటే వాటర్ లైన్స్ ఉండేటివి, బట్ స్టిల్ ఏంటంటే ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గర ఉండేది. ఇప్పుడు మన వాటర్ లైన్ మన దాస్ గారు ఉండేది, అన్న ఇప్పుడు వాటర్ రావట్లేదు అంటే, అన్న అది పగిలిపోయింది 5th రోడ్లో. మళ్ళీ 4 రోజుల తర్వాత ఇంకొక 7th రోడ్లో పగిలిపోయిందన్న, ఇంకో రోడ్డు. అట్లా ఇప్పుడు వాటర్ లైన్ అనేది ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉండేది. బట్ సెషన్ వచ్చిన తర్వాత దగ్గరుండి ఆ లైన్లు అన్నీ మార్పించాడు. ఇప్పుడు అసలు ఈ లైన్లలో వాటర్ పైపులు పగలడం సమస్య లేనే లేదు, 100%. ఇప్పుడెప్పుడైనా వాటర్ రావట్లేదు అంటే ఎక్కడో గుట్ట మీద పగిలింది, లేకపోతే ఇంకొక ఆడ పగిలింది కాబట్టి వాటర్ రావట్లేదని చెప్తారు. సో అది వన్ ఆఫ్ ద గుడ్ యాక్టివిటీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉండేది. రోడ్డు కంటే బిఫోర్ అన్న ఏం చేశాడంటే డ్రైనేజ్ లైన్ వేయించాడు. దాదాపు ఒక మనిషి నిల్చుంటే పట్టే అంత పెద్ద లైన్ ఉంది. అది చాలా ఫ్యూచర్ విజన్తోని ఈ లైన్ వేస్తే పక్క కాలనీ నుండి వచ్చినటువంటి వాటర్ కూడా వెళ్ళిపోతాయి, ఎక్కడ కూడా స్టాగ్నెంట్గా వాటర్. ఇంకోటి ఏంటంటే ఎంత తుఫాన్లు వచ్చినా, ఎంత కంటిన్యూస్ 1 month వర్షం పడ్డా కూడా మన ఏరియా అసలు మునిగిపోదు. చాలా ఏరియాలు సిటీలు కానీ బయట కానీ కొత్త గడుతున్నాయి కూడా వాటర్ మొత్తం డ్యామేజ్ అయిపోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. బట్ వీఆర్ వెరీ ఫార్చునేట్ దట్ ఎందుకంటే మనం మంచి లొకాలిటీలో ఉన్నామన్న మంచి సమాజాన్ని నిర్మించాడన్న. డెఫినెట్గా వెరీ వెల్ డన్. ఇకపోతే మా మిత్రులు చెప్పినట్టు ట్రాన్స్ఫార్మర్లు కానివ్వండి, ఎక్కడెక్కడ అవసరం ఉన్నవి, స్ట్రీట్ లైట్స్ అన్నీ డల్ లైట్స్ ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు ఎక్కడ వీలైతే అక్కడ మంచి లైట్స్ వేయించాడు. ఈ రోడ్డు తీసుకుంటే ఇది కనెక్టివిటీ రోడ్. యాక్చువల్గా ఏంటంటే రోడ్ నెంబర్ 1 దగ్గర నుండి అక్కడ లాస్ట్ చివర కల్వర్ట్ వరకు కూడా
ఒకప్పుడు చాలా అధ్వానంగా ఉండేది రోడ్డు. ఆ రోడ్డును ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి అన్న ఏంటంటే ఈవెన్ మన ఇంటి ఓనర్స్ అందరికి కూడా నాతో మెసేజ్ పెట్టించాడు, అన్న రోడ్డు మీదకి ర్యాంపులు రాకుండా ఖచ్చితంగా మెసేజ్ పంపు. ఎందుకంటే అందరు ర్యాంపులు అటు కట్టి ఇటు కట్టేసరికి అదేమవుతుందంటే అది రోడ్డు చిన్నగా అయిపోయి ఒక కారు వెళ్తే ఇంకో కారు వచ్చే పరిస్థితి లేకుండే. అట్లాంటిది అన్న రోడ్డు వేసినన్ని రోడ్లు కూడా దగ్గరుండి ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి అన్ని పనులు చేపించారు. నిజంగా నేను ఆ టైం నేను కూడా ఉన్నాను అన్నతో పాటు. సో నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. కౌన్సిలర్గా అంత శ్రద్ధ తీసుకొని ఏదో ఇంట్లో పని చేసినట్టు చేస్తారు అన్న, నిజంగా చాలా గ్రేట్. సో అట్లా సో నిజంగా సీనన్నకు ఒక రామబాణం నిజంగా చెప్పాలంటే మన శశన్న. సీనన్న చాలామంది నాయకులను చేశాడు, చాలామంది లీడర్లను తయారు చేశాడు. బట్ అందరు లీడర్లోకి వెళ్ళా ఒక టాపర్ అంటే మాత్రం డెఫినెట్గా శశన్న అని చెప్పుకోవచ్చు. అది అందరికీ తెలుసు. లేకపోతే డైనమిక్ పర్సన్ నిజంగా. సో ఇలాంటి వారిని, ఇలాంటి సేవ చేసే వారిని డెఫినెట్గా ప్రోత్సహించాలి. సీనన్న నాయకత్వంలో ఇంకా ముందుకు వెళ్ళాలి, దేవుడి ఆశీర్వాదం ఉండాలి. ప్రజెంట్ అయితే మనం ఏదో కౌన్సిల్ అనేది 5 years టర్మ్ అయిపోయింది. బట్ నెక్స్ట్ మోస్ట్లీ జిహెచ్ఎంసీ కానీ కార్పొరేషన్ కానీ అవ్వచ్చు. ఏది ఏమైనా కానీ ఒక ప్రజాప్రతినిధి మాత్రం డెఫినెట్ అవసరం ఉంటుంది ఇక్కడ. సో మోస్ట్లీ అన్నకు సీనన్న దయతోని టికెట్ వస్తుంది, కార్పొరేటర్గా నిల్చుంటాడు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ చిన్న అవకాశం తీసుకొని అన్న వార్డులో 13వ వార్డులో ఎందరికీ అయిపోయాడు. ప్రతి కాలనీ వాళ్ళు ఆదరిస్తున్నారంటే ఆయన నిజంగా చేసిన సేవ మాత్రమే. పర్సనల్గా జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టుకోవడం అంటే ఇవాళ రేపు రాజకీయ నాయకులు అది చేసే పని కాదు, అన్న చేస్తాడు. నిజంగా చాలా గ్రేట్. సో అల్టిమేట్గా వాళ్ళకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి. అక్కడ లావణ్య మేడం కానీ, సుధా మేడం కానీ, తర్వాత శశాన్నకు కానీ బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. అంటే మా కౌన్సిలర్గా ముందు చెప్తున్నా ఏమనుకోవద్దు. కాటా సుధారాణి మేడం మరియు 13వ కౌన్సిలర్ లావణ్య మేడం మరియు ఇక్కడ వేదిక అలంకరించిన పెద్దలు బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవస్థానం కమిటీ చైర్మన్ గారు సుధాకర్ గారు, మరి మెంబర్స్ మల్లేష్ గారు, మా కాంగ్రెస్ నాయకులు మహేష్ గారు, లక్ష్మీకాంత్ గారు, మల్లేష్ గారు, మరియు వివిధ కాలం నుంచి విచ్చేసిన పెద్దలకు అందరూ నమస్కారం. నేను చెప్పాల్సింది అన్నీ చెప్పేసి లక్ష్మణ అన్న ఆల్రెడీ. లక్ష్మణ నేను ఏం లేదు, కాకపోతే అయినే వాళ్ళు చెప్పారు కానీ నేను చెప్తా, ఏం కావాలనేది నేను చెప్తా. అది ఎందుకంటే వీళ్ళు అయిపోయింది కదా, మార్జిన్ అయిపోయింది కానీ కాకుండా వాళ్ళ మీద కొద్దిగా బరువు పెడితే మనం కూడా మర్చిపోతాం, లేకుండా మర్చిపోతాం కదా. అందుకే ఖాళీ చెప్తాను మేడం. ఇప్పుడు 15వ వార్డులో రోడ్ నెంబర్ 13లో ఎలైట్ అపార్ట్మెంట్ నుంచి అటు రోడ్ నెంబర్ 14 వరకు ప్యాచ్ రోడ్ ఉంది మేడం. అటు నుంచి మళ్ళీ 30 నుంచి చర్చ్ సైడ్ అదొకటి ఉంది మేడం. ఇంకోటి ముఖ్య సమస్య ఉందంటే ఈ చెరువు కట్ట దగ్గర బాగా చెత్త వేస్తుంది మేడం. ఆ కొద్దిగా దాన్ని కూడా కొద్దిగా చూసి కొద్దిగా ఏర్పాటు చేయాలి మేడం. ఎందుకంటే చాలా ప్రాబ్లం వస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళకు అంత దుర్గంధం వస్తుంది. వాళ్ళు ఎందుకు ఉన్నామా ఇక్కడ అనే ఒక ఫీలింగ్ వచ్చింది, చాలామంది చెప్పారు మేడం. అది కొద్దిగా మీరు ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ మరి సౌకర్యకరణ భాగంగా ఏమైనా చేపిస్తే చేపండి మేడం. కొద్దిగా ఏదైనా రాడ్స్ లాగా పెట్టేసేసి కొద్దిగా ఏదైనా జాలి లాగా ఉంటాయి మేడం, అట్లా పెట్టేసి అక్కడ వేయరు మేడం. అదొకటి. ఈ 2 రోడ్లు మేడం. ఇంకా మిగతా ఏమైనా మీరు అంటే మీరు మమ్మల్ని మర్చిపోకుండా, మేమైతే మిమ్మల్ని మర్చిపోము. ఎందుకంటే మేము మర్చిపోయేటట్టు లేదు. మేము వాస్తవం చెప్పాలంటే మోకాళ్ళు నీళ్ళల్లో నడిచిన రోడ్లు ఇవి. ప్రజెంట్ మనం ఎంత సుందరంగా చూస్తున్నామో, ఎంతో బాగా చూస్తున్నాం, కానీ మోకాళ్ళు అవుతూ మేడం చెప్పినట్టు చుట్టాలు ఎవరు వచ్చినా అయ్యో ఈ కాలనా అనే చిన్న చూపు చూసారు. ఈరోజు ఏమో అబ్బా మీ కాలనా ఎంత బాగుంది ఇప్పుడు అయింది. అదంతా మీ కృషి వల్ల, ఎందుకంటే మీ ఇద్దరు కృషి వల్ల మేము ఏదన్నా మీ ఇద్దరు చెప్పుకుంటాం కనుక మా యొక్క ఈ ఆహ్వానాన్ని మీరు స్వీకరించినందుకు కృతజ్ఞతలు. మేము కోరినటువంటి ఆ రోడ్లు కొద్దిగా ప్రత్యేక దృష్టి పెట్టి కొద్దిగా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు
వేదికను అలంకరించిన పెద్దలకి, కాటా శ్రీనివాస్ అన్న గారికి, శశిధర్ గారికి, సుధా మేడంకి, లావణ్య శ్రీధర్ రెడ్డి గారికి, ఇతర పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్కారములు. అలాగే ఈ ఆత్మీయ సన్మానానికి విచ్చేసిన అతిథులందరికీ కూడా మా హృదయపూర్వక సన్మానం. మీకు ఈరోజు సన్మానం చేసుకోవటం మేము ఎంతో ఆనందంగా భావిస్తున్నామండి. మాకు ఈ అదృష్టం దక్కినందుకు చాలా సంతోషపడుతున్నాము. యాక్చువల్గా ఇది లేట్ అయిందని కూడా ఫీల్ అవుతున్నాము. మా కాలనీకి రోడ్లు వేయించుకోవడం అన్నది ఒక తీరని కల కింద అయిపోయిందండి. ఏళ్ళు గడిచిపోయినాయి. ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది అని అలా 10 సంవత్సరాల పైనే ఎదురు చూసాం. ఎన్నాళ్ళైనా అది తీరని కళ ఎప్పటికవుతుందో అర్థం కాని పరిస్థితుల్లో అసలు వేసవకాలం వస్తే నీళ్ళు ఉండేవి కదండి. ట్యాంకర్లు తిరుగుతూ ఉంటే వర్షాకాలానికి రోడ్లు విపరీతమైన గుంతలు పడిపోయి పాట్ హోల్స్ అయిపోయాయి. పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తే వర్షాకాలంలో ఆ బైకుల మీద ఆ రోడ్స్లో ఎక్కడ పడిపోతామన్న భయం వేసేది. ఒకటి కాదు ఎన్నో వెతలు అవటానికి పెద్ద కాలనీ, మంచి కాలనీ ఎన్ని పేర్లు ఉన్నా కూడా దానికి సమస్యలు కూడా చాలా ఉండేయండి. ఎప్పుడు పరిష్కారం తెలిసేది కాదు. అలా ఎదురు చూస్తున్న తరుణంలో మీరు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి, మేము చేస్తాం, మీకు అన్నీ మేము వెన్నుదన్నుగా ఉండి చేస్తామన్నారు. మిమ్మల్ని నమ్మి ముందుకు వచ్చినందుకు మాకు వితిన్ 6 monthsలో మీరు రోడ్లు వేయించారండి. ఆ రోజు మా ఆనందం అసలు ఇక చెప్పనలవి కాదు. ఆ వేళ ఇంకా అసలు తిండి తినలేదు, నిద్రపోలేదు, ఎంత సంతోషపడ్డాము. ఎందుకంటే ఊరు నుంచి వచ్చిన బంధువులు అనేవారు, పల్లెటూర్లు మాకే రోడ్లు పడిపోయి ఇంకా మీకు రోడ్లు ఏమేంటి, మట్టి రోడ్లు ఏంటి, మీరు ఎన్నాళ్ళు ఇలా ఉంటారు అనిపించేవారు. సిగ్గేసేదండి వాళ్ళు అలా మాట్లాడితే. అలా మాకు ఎన్నో చేశారు మీరు. నా మాటల్లో చెప్పలేని ఆనందం, ఆనందంలో మాటలు కూడా రావట్లేదు నాకు. యాక్చువల్గా అసలు ఎప్పుడు మాట్లాడిన అలవాటు కూడా లేదు. కానీ మనస్ఫూర్తిగా సభావేదికగా మీకు కృతజ్ఞతలు చెప్పాలని ముందుకొచ్చామండి. ఒక చెడ్డవాడు చెడ్డ పని చేసినప్పుడు ఎవరు ఎంకరేజ్ చేయరండి. కాకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మౌనంగా ఉంటారు. వీడికి నన్ను ఎవరు ప్రశ్నించట్లేదు కదా అని ధైర్యం వస్తుంది. చెడ్డవాడిని అభినందించకపోవటం కరెక్ట్ కాదు, అభినందించాల్సిన అవసరం లేదు. మౌనంగా ఉండటం కరెక్ట్. మంచి వాళ్ళ మౌనం చెడ్డవాళ్ళకి బలం అవుతుంది. కానీ ఒక మంచి పని చేసినప్పుడు వాళ్ళని గౌరవించడం, అభినందించడం అది వాళ్ళకి మనం ఇచ్చే మోరల్ సపోర్ట్. వాళ్ళకి ఇంకొక 10 మంచి పనులు ఇంకా ఎన్నో చేయడానికి ఊతాన్ని ఇస్తాయి. దాన్ని చూసి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకొక 10 మంది మనం కూడా ఇలాంటి మంచి పనులు చేస్తే మనకి ఇలాంటి పేరు వస్తుంది కదా అని మంచి అభివృద్ధి చెందుతుందండి. ఆ రకంగా ఆలోచించి మీకు సన్మానం చేసుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నామండి. నేను ఏమైనా తెలిసి తెలియక తప్పును మాట్లాడుంటే మన్నించండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కౌన్సిలర్స్ వచ్చిన తర్వాత మనకున్న కరువు అంతా పోయింది. ఎస్పెషల్లీ మన కాలనీ మీద అత్యంత అభిమానం కనబరిచి మొత్తం అన్ని సిమెంట్ రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది. అట్లాగే సెంట్రల్ డ్రైనేజ్ లైన్ కూడా పూర్తి చేయడం జరిగింది. అట్లాగే స్ట్రీట్ లైట్స్ కూడా ఎక్కడ ఎటువంటి మనం అన్ని చోట్ల కూడా వేయించడం జరిగింది. అట్లాగే మున్సిపాలిటీ పరంగా అత్యంత అద్భుతమైన రెస్పాన్స్ వీళ్ళ ద్వారా మనకి జరగడం మొదలైంది. సో ఇది మనకి ఇంతకుముందు అలవాటు లేదు. ఇంతకుముందు మనకి పేదరికం లేదా నిర్లక్ష్యం ఇట్లాంటివే మనకు అలవాటు. సో వీళ్ళు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ పూర్తవడంతో మనందరిలో ఆటోమేటిక్గా ఒక ఆనందం వెలువరిసింది. సో ఈ యొక్క మీరు మాకు చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అట్లాగే భవిష్యత్తులో మీ యొక్క కెరీర్ ఇంకా హైయెస్ట్ పీక్స్ చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. సో అంతా కూడా ఒకసారి చప్పట్లతో మన ఆనందం, మన కృతజ్ఞతలు తెలియజేస్తుందిగా కోరుతున్నాం. అట్లాగే శ్రీనన్న మన కాలనీ కోసం ఎంతో అభిమానంతో ఇంతకుముందు అపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికి వాటర్ కనెక్షన్ లేనప్పుడు ఆయన ఇష్యూ చేయించారు. ఆ రోజు 5,000తో ఎంతో అయిపోయింది. ఈ రోజు 3.5-4 లక్షలు కట్టినా కూడా రాని పరిస్థితి. అంటే ఆయన ఎంత మనకి సేవ చేశాడో మనం అది గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. సో కొన్ని ఫౌండేషన్స్ ఈ రోజు ఫ్రూట్స్ ఇచ్చే స్టేజ్కి వచ్చినాయి మనకి. మన కాలనీలో ఎక్కడ చూసినా కూడా మంచి లుక్ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఇదంతా కూడా వీళ్ళ వల్లే పాసిబుల్ అయింది. అట్లాగే శ్రీనన్న కృషి వల్ల ఇక్కడ మనకి ఇసుక బావి వంతెన కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ పూర్తి కాబోతోంది. అట్లాగే మున్సిపాలిటీ నుంచి ఏ చిన్న విషయమైనా సరే, ఎక్కడన్నా ఒక డాగ్ చనిపోయి అది దుర్గంధం వెళ్తుందని ఎవరన్నా ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక చిన్న మెసేజ్ పెట్టినా కూడా ఇమీడియట్ రెస్పాన్సెస్ అండ్ అవన్నీ కూడా క్లియర్ చేయటం. అట్లాగే ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అత్యంత అద్భుతమైన రెస్పాన్స్. ఇలాంటి లీడర్స్ మనకు దొరకడం అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఓకే,
అట్లాగే పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయని చెప్పినప్పుడు కూడా చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా వేయించడం జరిగింది. సో 15th వార్డ్ అనేది చాలా పెద్దది. సో అయినా కూడా మన కాలనీ అంటే చక్కటి అభిమానం కనబడుతుంది. సుధా మేడం మెజారిటీ ఆఫ్ ద మ్యాక్సిమం థింగ్స్ షీ కవర్డ్ ఇట్. ఓకే, సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ మా కాలనీ ప్రజలందరి తరఫున మీరు చేసిన పనులు ఒకసారి గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ప్రజాసేవలు ఇంకా ముందుకు వెళ్ళాలి. ఐ థింక్ థ్యాంక్ యూ. ఇంట్రెస్ట్ ఆఫ్ టైం సో కాలనీ వాళ్ళతో మిగతా వాళ్ళతో స్పీచ్. నా పేరు వేణుమ, మా హస్బెండ్ నేమ్ శ్రీకాంత్ రెడ్డి. పాలిటిక్స్ గురించి కాదు కానీ అమ్మాయిల గురించి. ఇద్దరు లేడీస్ నాకు తెలిసి వీళ్ళు రోజుకు 2 గంటలు కూడా పడుకుంటారో లేదో తెలియదు. ఆల్ హోమ్ మేకర్స్ హూ ఆర్ హియర్ టుడే, మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. వీళ్ళు 2 మెట్లు ఎక్కువ దానికంటే. మనం చేసే పని చాలా ఎక్కువ, ఇళ్ళలో పిల్లల్ని పంపించడము. దాని తర్వాత వీళ్ళు మళ్ళీ దానికి 2 మెట్లు ఎక్కువ. ఎందుకంటే పాలిటిక్స్ గురించి చెప్తున్నా. ఒక అమ్మాయి బయటకు వచ్చి పని చేయడము అని అంటే అబ్సల్యూట్లీ వాళ్ళ వెనకాల ఉన్న హస్బెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్ ఇంక్లూడింగ్ మై హస్బెండ్. మాజీ అనదలుచుకోలేదు. Lavanya ma'am is somebody who is very down to earth, and Sudha ma'am is somebody who is always doing some welfare activities. Please continue doing that, ma'am. I know you have a trust on your name as well, KSG. So that's it. Thank you for the opportunity for honoring you, and it's honor and a privilege to all the people in the art society to honor you. So thank you all the guests who have been on the dais, and all the right children. I'm not going to stand in between you and the dinner, I know. Thank you everybody. సుధారా కాటా సుధా శ్రీనివాస్ గారికి, అలాగే లావణ్య శశిధర్ రెడ్డి గారికి, శశిధర్ రెడ్డి గారికి, మన సుధాకర్ అన్న గారికి, మహేష్ గారికి, చంద్రకాంత్ అన్న, మల్లేశ్వర, అందరికీ సభ వేదిక ముందున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మన మున్సిపాలిటీ ఏర్పాటు తర్వాత మీ అందరికీ తెలిసి చాలా రకాలైనటువంటి అపోహలు అవి వచ్చాయి. ఎవరైతే అధికారం ఏర్పాటు చేశారో చైర్మన్, వైస్ చైర్మన్ అటువంటి వాళ్ళు అందరూ అనుకున్నారు అప్పుడు ఏమైంది, ఎవరైతే వార్డు బీఆర్ఎస్ లేదంటే అధికార పార్టీ ఉన్న వాళ్ళ కౌన్సిలర్ వాళ్ళ వార్డులు మాత్రమే బాగా డెవలప్ అవుతాయి, తక్కిన వార్డులన్నీ కూడా డెవలప్ కావనుకున్నారు. మా వార్డు కూడా అధికార పార్టీ డెవలప్మెంట్లో ఉన్న వార్డే, కానీ తీరా చూస్తే సీన్ రివర్స్ అవుతుంది. ఎవరైతే అపోజిషన్లో ఉన్నారో వాళ్ళ వార్డులన్నీ కూడా ముందుగా డెవలప్ అయినాయి, అధికారంలో ఉన్న వార్డులన్నీ కూడా తర్వాత డెవలప్ అయినాయి. ఇంకా చెప్పాలంటే ఈ వందనపూరి కాలనీ కూడా చాలా రోజుల నుంచి మేము చూస్తుంటాం. మేము లక్ష్మీసాయి మేడోస్లో ఉంటాం. ఈ బ్యాక్ సైడ్ నుంచి రాజరాజేశ్వరి నుంచి మేము కూడా ఈ రోడ్లు యూజ్ చేస్తాం. ఈ రోడ్డుకు ముందు గతంలో ఈ రోడ్ వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఉండే. మున్సిపల్ కాగానే ఒకసారి రోడ్ వేసారు, తర్వాత డ్రైనేజ్ ఇష్యూ వచ్చి డ్రైనేజ్ వేసిన తర్వాత రెండోసారి రోడ్ వేసారు. అంటే ఆల్మోస్ట్ మీ వందనపూరి కాలనీకి కొన్ని రోడ్లు రెండు సార్లు కూడా పడ్డాయి. కాబట్టి ఇదంతా సాధ్యమైంది శశన్న లావణ్య అక్కవారు కౌన్సిలర్లతో కొట్లాడి మాకు కూడా సమానంగా మీతో పాటు మీకన్నా ఎక్కువ కావాలని ఫండ్ కొట్లాడి తెచ్చి మన కాలనీని మన వార్డుని డెవలప్ చేశారు. అదే విధంగా సుధక్క గారు తన అదర్ యాక్టివిటీస్లో బిజీ ఉన్నా కానీ 15 వార్డులో అన్ని విషయాలు అందరితోటి వాళ్ళ ప్రెసిడెంట్లతోటి కోఆర్డినేట్ చేసుకొని దాన్ని డెవలప్ చేశారు. అదే 15 వార్డును కూడా సగం బాధ్యత సెషన్ అనేది తీసుకున్నాడు దాన్ని డెవలప్ చేయడానికి. దీనికి కూడా మనం అందరము కృతజ్ఞతలు తెలుసుకున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్న ఒక మంచి మాట వాడారు. ఇప్పుడు ఇక్కడ మనం కలిసాం, అందరూ కూడా వక్తలందరూ చెప్పినట్టుగా వారు చేసినటువంటి పనులన్నీ కూడా ఇక్కడ ప్రస్తావించారు. నిజంగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారు మరింత ఉన్నత శిబిరాలకు ఎదగాలని మేము ఆకాంక్షిస్తున్నాం. అలాగే మా సమస్యలు కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మీరు దయచేసి వేరే రకంగా అనుకోకండి. ఎప్పుడైనా మొన్న మేము సుగమింటికి వెళ్ళినప్పుడు ఒక ప్రస్తావన జరిగింది. కొత్తగౌడ్ గారు ఆ ప్రస్తావన తెచ్చారు. ఏంటంటే మీరు చప్పట్లు
ఓట్లు పెట్టేవాళ్ళని మీరు ఇచ్చేయకండి, మిమ్మల్ని విమర్శించే వాళ్ళని మీరు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు రియాలిటీగా మీరు చేసే పనులు గుర్తింపు వస్తుందని చెప్పారు. చాలా చక్కటి వర్డ్ నాకు మనసులో మెమరీలో ఫిక్స్ అయిపోయింది. అది ఎవరు మంచి మాట మాట్లాడినా అది ఖచ్చితంగా మనం మెదడులో మనము ఇక్కడ స్టోర్ కావాలి, అది డెఫినెట్గా. కాబట్టి ఇక సీనియర్ విషయం గురించి చెప్పాలంటే ఇప్పుడు ఇందాక మా డిఎల్ఈ శ్రీనివాస్ గారు చెప్పారు, అలాగే ఇంకా కొంతమంది వక్తలు ప్రకటించారు. నిజంగా మంచినీటికి ఎంత ఇబ్బంది ఉండేదంటే ఒకప్పుడు సీనియర్కి ఈ కాలనీకి కొంత వ్యతిరేకత భావం ఉండేది. అంటే ఎన్ని కారణాలు దానికి ఎన్నో ఉన్నాయి, అవన్నీ మనం ఇప్పుడు ప్రస్తావించుకోవడం అనర్హం. కాకపోతే ఆ సందర్భంలో నేను ఈ కాలనీకి జనరల్ సెక్రటరీగా పనిచేశాను. ఆ సందర్భంలో ఒక దశలో 25 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇండివిజువల్ ఇళ్లకు కనెక్షన్లు ఇస్తున్నారు, ఒక అపార్ట్మెంట్స్కి ఇవ్వట్లేదు. ఏంటి అంటే అపార్ట్మెంట్స్కి ఇవ్వడానికి మాకు అథారిటీ లేదని చెప్పారు. గ్రామ పంచాయతీగా ఉండినప్పుడు నేను వెళ్ళాం. అప్పుడు ఈవోగా సువర్ణ గారు ఉన్నారు. ఏంటి మేడం మా పరిస్థితి ఏంటి, వాళ్ళంతా 25 అపార్ట్మెంట్ కలిసి మేము ఒక సపరేట్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాం, మీ అసోసియేషన్ తోటి మాకు పనులు కావట్లేదు అని అన్నారు. అంటే మేము అన్నాం మాకు ఒక్క నెల టైం ఇవ్వండి, మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి వెళ్ళి సీనియర్ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ఈవో గారు కూడా సువర్ణ గారు కూడా వచ్చారు. నేను చెప్పాను అన్నయ్య ఇది పరిస్థితి, మనము అపార్ట్మెంట్కి ఇవ్వాలంటే అసలు అపార్ట్మెంట్లో కనెక్షన్ ఇచ్చారు బ్యాన్ ఉన్నప్పుడు అయినప్పటికీ కూడా ఆయన ఒక రోజు పొద్దున్నే సువర్ణ గారు కాల్ చేశారు, మీరు అర్జెంట్గా రండి ఇల్లు తీసుకున్నట్టు. నేను కాలనీ నుంచి తీసుకెళ్తే అక్కడ కూర్చున్న తర్వాత లక్ష్మీపతిని పిలిచాడు. ఈ వాటర్ సర్వీస్కి సంబంధించి లక్ష్మీపతికి ఉండేవాడు ఇన్ఛార్జిగా. పిలిచి లక్ష్మీపతి మొత్తం ఉన్నప్పుడు కాలనీలో 25 అపార్ట్మెంట్లకు వెంటనే కనెక్షన్ ఇచ్చింది, ఒక్కరు కూడా తీసుకోవద్దు ఇప్పుడు అన్నారు. నిజంగా ఎంత అద్భుతం. మా అసోసియేషన్ వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఎవరు చేయలేని సాహసం మీరు చేశారేంటి అని నిజంగా అభినందించారు. అది వేరే విషయం. కాకపోతే 5,000 ఫీజు అవుతుంది, తర్వాత కడతారు, ముందు ఫిట్ చేసి అన్నారు. అన్నాక మేము మళ్ళీ వెళ్ళాం, కృతజ్ఞతలు చెప్పిన తర్వాత మరి అది ఓపెన్ చేయడానికి రావాలన్నా ఇది పరిస్థితి అంటే నేను అన్నాను ఒక చోట ఇట్లా మీటింగ్ ఏర్పాటు చేద్దాము, దాంట్లో కృతజ్ఞతగా కాలనీ వాళ్ళందరూ జమ చేస్తామంటే ఆయన ఒక మాట అన్నాడు, నేను కొందరు మనిషిని ప్రతి అపార్ట్మెంట్కు వస్తాను, ప్రతి అపార్ట్మెంట్లో నల్ల ఓపెన్ చేస్తానన్నాడు. నిజంగా ఇంత గ్రేట్ అన్నాం. సరే అని మేము ఉన్నాము. ప్రతి అపార్ట్మెంట్ సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 9:30 వరకు 25 అపార్ట్మెంట్లు, ఏ లైన్ అపార్ట్మెంట్ ఉందో అన్నీ కూడా పుస్తకొచ్చినట్టు ఆయనకు తెలుసు. ఒక్క వినాయక హైట్స్ అన్ని లాస్ట్లో ఉంటుంది, చెరుకు పక్కన ఆ అపార్ట్మెంట్లోకి రానన్నాడు. నాకు తెలియదు, అసలు కారణం తెలియదు, అది యాక్షన్ ప్రపంచంలో ఉంది, అందువల్ల రాలేదు, మీరు ఓపెన్ చేసుకోండి అన్నాడు. అది అనుకో కనెక్షన్ ఇప్పించారు. అంటే ఎంత నిజాయితీగా ఉన్నాడు అన్నది చెప్పడానికి నేను ఉదాహరణ. యాక్చువల్గా వెనక అపార్ట్మెంట్ కడుతున్నారు, వాళ్ళని అడిగాం, నేను నీళ్ళ కనెక్షన్ అప్లై చేశానంటే అప్లై చేసాను సార్, 1,500,000 కట్టాము, ఇంకా 2 లక్షలు 2.5 లక్షలు కట్టాలన్నారు. అంటే ఒక అపార్ట్మెంట్ కనెక్షన్ కావాలంటే 3 నెలల నుంచి 4 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ లెక్కన 25 అపార్ట్మెంట్కి ఎన్ని కావాలి, 4 లక్షలు వేసుకున్న ₹1,00,000 మీకు సేవ రేట్ కదా, మన కాలనీకి సేవ రేట్ కదా. ఆ రోజు నుంచి నాకు ఆయన మీద అభిమానం పెరిగింది. ఇటువైపుగా మొగ్గు చూపడానికి ప్రధాన కారణం అది. సరే కారణాలు ఎన్నో, అవన్నీ కూడా మనం తవ్వుకోవడానికి సమయం కాదు, ఆ సమయం వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇక ఆలస్యం అయిపోయింది కాబట్టి ఇక మన ముఖ్య అతిథులు కూడా చాలాసేపు వారిని యోచి ఉండేలా చూసాము. కాబట్టి ఇక వారికి అవకాశం ఇచ్చి వారికి ఇచ్చేటటువంటి ప్రముఖ సందేశాన్ని మనం విని ఆనందించి వాళ్ళని ఇలాగే ఆదరించాలని, అలాగే ఈ ఆత్మీయ సన్మాన సభ ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రముఖులు మనకు 2 కాలనీ వాసులు 24 మంది ఉన్నారు. వారి పేర్లు మనం అన్ని కూడా తర్వాత చెప్తున్నాము. వాళ్ళ మాట్లాడిన తర్వాత వారిని కూడా మనం సన్మానం చేసుకోవాలి, అది మన బాధ్యత. వారు ఈ యొక్క కార్యక్రమం జరగడానికి మూల కారకులు వాళ్ళని మర్చిపోకూడదు. అలాగే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేటప్పుడు జ్ఞాపిక ప్రజెంట్ చేసేటప్పుడు తప్పకుండా వారిని గుర్తు చేసుకుని ముఖ్య అతిథుల చేతుల మీదుగా వారికి శాలలతో సత్కారం చేద్దాం. తప్పకుండా ఈ అవకాశం ఇచ్చినటువంటి సభా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ఇంతసేపు ఓపికగా వేచి ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇలాంటి పొలిటికల్ సభ కాదు ఇది, యాక్చువల్గా మనల్ని మనం సత్కరించుకునే సభ. కాబట్టి ఇంతసేపు మనం వెయిట్ చేసి వారిని గౌరవించుకోవాలంటే నిజంగా ఇక్కడ వందనపురి కాలనీ రోడ్డు రైట్లో శాలువాలో వర్షం కురిసింది. నిజంగా ఆత్మీయ సన్మానం అంటే ఏంటో ఈరోజు మనం కన్నులారా చూసాం. ఇలాంటి అద్భుతమైనటువంటి సన్నివేశాలు ఒకప్పుడు రామాలయంలో మనం చేసే కార్యక్రమాలు ఉంటాయి, తదుపరి గ్యాప్ రావడంతో జరగట్లేదు. సరే ఏదేమైనా మన కాలనీ సమస్యలు తదుపరి ఏమేమి జరిగాయన్నది వక్తలందరూ కూడా ప్రసంగించారు. అవన్నీ కూడా మళ్ళీ చెప్పి మన టైం అనేది కూడా ఎక్కువ తీసుకోవద్దు. ఒకే ఒక్క మాట చెప్తా, ఎద్దనపూడి ప్రముఖ రచయిత ఎద్దనపూడి సోమచంద్రరాణి గారు 1981లో స్వాతి పత్రికకి ఇచ్చిన ఒక మాట అన్నారు,
మనుషులుగా వస్తాము ఈ భూలోకానికి. మనిషికి ఏం చేశారు అంటే మనం ఒక బాధ్యత మీదకి భగవంతుడు పంపిస్తాడు. మనం చేసే మంచి చెడులే మనల్ని